హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడాల్సిన ప్రదేశాలు. లాస్ట్ వీడియోలో అయితే మనం సన్సెట్ చూసాము. ఇప్పుడు మనం సన్ రైజ్ చూడడానికి అయితే తారామతి పీక్ అయితే వెళ్తున్నాము. ఇది మహారాష్ట్రలో సెకండ్ హైయెస్ట్ పీక్. ఇప్పుడు మార్నింగ్ అరౌండ్ 5 అవుతుంది. మనం అక్కడికి వెళ్ళేసరికి 6:30 అవుతుంది. అక్కడ సన్ రైజ్ చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. ఇప్పుడైతే మనం తారామతి పీక్ అయితే రీచ్ అయ్యాము. సో సన్ రైజ్ అనేది మనం ఇప్పుడైతే చూడబోతున్నాము. మనమైతే ఎంత హైట్కి వచ్చేసామో చూడొచ్చు మీరు. సో ఇవన్నీ కింద ఉన్నాయి, మనమైతే చాలా హైట్లో ఉన్నాం. ఇప్పుడు కనబడుతున్న టెంపుల్ దగ్గరే మన బేస్ క్యాంప్ అనేది ఉంది. ఇప్పుడు మనం అక్కడికి డిసెండ్ అవుతున్నాం. ఇక్కడికి సన్ రైజ్ చూసి మళ్ళీ ఇదంతా దిగమని. ఇప్పుడైతే చూడొచ్చు, మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ పాండవులు శివలింగాన్ని స్థాపించింది. సో ఇదైతే వినాయక స్వామిదైతే చూడొచ్చు లోపలికి. ఇదైతే వినాయక స్వామిది. పక్కకు కూడా పార్వతి పరమేశ్వరుడు అనుకుంటా అది. ఇదైతే వినాయక స్వామి గుడి అనమాట. మీరు చూడొచ్చు పైన డిజైన్ కూడా. ఈ వాటర్ ట్యాంక్, ఇది వాటర్ ట్యాంక్ అనేది ఇక్కడ టెంపుల్కి వచ్చిన వాళ్ళు మొహాలు చేతులు కడుక్కోవడానికి వాటర్ అయితే వస్తున్నాయి. మీరైతే వాటర్ అక్కడి నుంచి అయితే ఒకటి దారలాగా వస్తుంది కదా, చూడొచ్చు అది. సింహం అయితే మీరు చూడొచ్చు. గుడికి గుళ్ళోకి ఎంటర్ కాగానే కుడివైపు అయితే ఒక శివలింగం అయితే ఉంటుంది చిన్నగా. ఇది నందీశ్వర స్వామి. ఇది యాక్చువల్గా వచ్చేసి శివలింగము. పాండవులు ప్రతిష్ఠించింది అంటారు ఈ శివలింగాన్ని. సో మీరు 5 చూడొచ్చు, 5 లింగాల్లాగా. ఇక్కడొకటి, 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 ఇక్కడొకటి. సో అలా వాళ్ళు ప్రతిష్ఠించారనమాట. ఇదే పాండవులు అయితే స్థాపించిన లింగం అంటారు. ఇక్కడైతే చిన్నగా అమ్మవారి విగ్రహం అయితే ఉంది. అది కనిపిస్తుంది.
ఇప్పుడు టెంపుల్ ఆవరణ అయితే చూద్దాము. ఇంకా మందిర్ మహావిష్ణువు చూడండి. ఇక్కడైతే వాటర్ ట్యాంక్ అవుతుంది. అక్కడ చేపలు ఉన్నాయి చూడొచ్చు మీరు వాటర్ ట్యాంక్లో. శిల్పం అయితే ఇదైతే మొత్తం శిథిలావస్థలో ఉంది. చుట్టుపక్కల గుడి చుట్టుపక్కల అయితే వాటర్ అయితే కనబడుతూనే ఉంటాయి మనకి. సో టెంపుల్ నుండి బయటకైతే వెళ్తున్నాం. అటు నుంచి అటు దారి ఉంది. వాటర్ అయితే ఫ్లో అవుతూనే ఉంటాయి. ఆ మెయిన్ వాటర్ ట్యాంక్ నుంచి అయితే అన్ని వాటర్ అయితే ఫ్లో అవుతూనే ఉన్నాయి. మేబీ ఇక్కడ పూర్వం అంటే కొన్ని ఏళ్ళ క్రితం అయితే కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఇక్కడ వచ్చి వాళ్ళు స్టే చేయడానికి అయితే ఉండొచ్చు. ఇప్పుడు 4 స్తంభాల మధ్యలో ఉన్న శివలింగం దగ్గరికి అయితే వచ్చాము. ఇందులో 4 స్తంభాలలో 3 స్తంభాలు అయితే విరిగిపోయాయి. ఒకటే ఒక స్తంభం అయితే మిగిలి అయితే ఉంది.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.